హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 26 బుధవారం మహాశివరాత్రి రోజు సింహరాశి వారి కోటీశ్వరులు కాబోతున్నారు. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వది. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారందరూ సింహరాశికి చెందుతారు. సింహరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశిలో జన్మించిన వారికి గర్వం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు అలంకార ప్రియుడు. అలాగే ఈ సింహరాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని పరితపిస్తూ ఉంటారు. సింహరాశి వారు ఏది ఫ్రీగా తీసుకోరు. వీరు ఉన్నత స్థాయికి వెళ్ళటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. వీరు ఏ విషయంలో తగ్గరు. వీరు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ సింహరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రజాకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సింహరాశి వారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజు వీరి జీవితంలో ఒక మార్పు జరగబోతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో వీరు కోటీశ్వరులు కాబోతున్నారు. ఈ సింహరాశి వారికి గురుగ్రహ ప్రభావం వల్ల పనులన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి. వృద్ధి వ్యాపారంలో దూసుకెళ్ళిపోతారు. కొత్త కొత్త స్నేహితులు కూడా పరిచయం అవుతారు. వ్యాపార రంగంలో అభివృద్ధి సాధిస్తారు. కొత్త వ్యాపారాలు కూడా వీరు మొదలు పెడతారు. ఉద్యోగ రంగంలో నైపుణ్యాన్ని సాధిస్తారు. మనస్సులో అనుకున్నవన్నీ సాధిస్తారు. వృద్ధి వ్యాపారంలో మీరు దూసుకెళ్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అంటే మీరు అప్పు ఇచ్చిన వారు, ఇంతవరకు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన వారు కూడా మీ డబ్బులు మీకు ఇచ్చే అవకాశం ఉంది. మీకు మంచి టైం అనేది వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఈ శివరాత్రి నుండి మీ దశ మారిపోతున్నది. కాబట్టి శివరాత్రి రోజు మీరు పరమేశ్వరుని పూజించడం చాలా చాలా మంచిది. మీరు వ్యాపారంలో బాగా వృద్ధి సాధిస్తారు. మీకు గురుగ్రహ ప్రభావం వల్ల మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు శివరాత్రి రోజు మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లయితే దాంట్లో కంపల్సరీ సక్సెస్ అవుతారు. వృద్ధి వ్యాపారంలో మీరు దూసుకెళ్ళిపోతారు. కొత్త కొత్త వ్యాపారాలు ఎవరు మొదలు పెడతారో వారు మాత్రం మంచి అభివృద్ధిని సాధిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు కూడా మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ నెరవేరబోతున్నాయి. మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం రానే వచ్చింది. ఈ సింహరాశి వారు ఏది సాధించాలనుకున్నా వెంటనే ఆలోచించకుండా పనులన్నీ మొదలు పెడుతూ ఉంటారు. వీరికి కోపం ఎక్కువగా ఉండటం వల్ల శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. కొంచెం జాగ్రత్త వహించాలి. కోపం తగ్గించుకోవాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సింహరాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. మీరు ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా దాంట్లో విజయాన్ని సాధిస్తారు. మీరు ఎప్పుడు శివారాధన చేయడం చాలా చాలా మంచిది. ఈ శివరాత్రి రోజు మీ జీవితం మారబోతుంది.